వనపర్తి జిల్లా మదనాపురం మండలం సర్లాసాగర్ ప్రాజెక్టులో భారీ ముసలి జాలర్లకు చిక్కింది. చేపల కోసం వలలు వేయగా ఆ వలలో ఒక భారీ ముసలి చిక్కడంతో జాలర్లంతా కూడా దీన్ని అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రజెంట్ మనం సర్లాసాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించి స్నేక్ సొసైటీకి సంబంధించినటువంటి కృష్ణాసాగర్కు సమాచారం ఇవ్వగా ఆయన ప్రాజెక్టు దగ్గరికి చేరుకున్నాడు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ ముసలి భారీ ముసలిగా కూడా చెప్పుకోవచ్చు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి జాలర్లు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చేలోగా కూడా దీన్ని తాళ్లతో కట్టి బంధించి ఉంచినటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసినట్టుగా కృష్ణాసాగర్ పూర్తి స్థాయిలో ఆ తాళ్లను విప్పి ఆ ముసలి నోటికి ప్లాస్టర్ను బిగించి ఇక్కడి నుంచి దాన్ని జూరాల ప్రాజెక్టు లేదా శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించేందుకైతే ప్రయత్నాలు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూస్తున్నాం మనం క్లియర్గా. బ్యాక్ సైడ్లో 4 మెంబర్స్ కూర్చున్నారు. అంటే ఎంత పెద్ద ముసలి అనేది కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఎంత పెద్ద ముసలి అనేది కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. బ్యాక్ సైడ్లో 4 మెంబర్స్, అంటే పెద్ద ఎత్తున 4 మెంబర్స్ అనేది కూడా దానిపై కూర్చున్నారు. లేకపోతే అది చేసే బీభత్సం చాలా దారుణంగా ఉంటుందని చెప్పి కూడా కృష్ణాసాగర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టులో ముసలి ఉండడంతో ప్రాజెక్టులో ఉన్నటువంటి చేపలన్నిటిని కూడా తినివేయడం జాలర్లకు తీరని నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పి కూడా జాలర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీన్ని ఉదయం గమనించినటువంటి వారు వెంటనే దీన్ని బంధించారు. ఇక్కడ ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు, కానీ దాన్ని తరలించే వరకు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా ఇక్కడకు వచ్చినటువంటి కృష్ణాసాగర్ కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా వనపర్తి జిల్లాకు సంబంధించి మొత్తంగా పూర్తిగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుండడంతో చాలా చోట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం దానికి సంబంధించి భారీగా ముసలిగా ఉండడంతో దానికి బ్యాక్ సైడ్ దాన్ని చేతులు కానీ, అంటే దానికి సంబంధించినటువంటి కాళ్ళను చూడొచ్చు. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అది చేసే బీభత్సం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మనం విజువల్స్లో చాలా లైవ్గా చూస్తున్నాం. ఎందుకంటే అసలు ముసలి దొరికినప్పుడు దాన్ని ఎలా బంధిస్తారు, ముసలిని ఏ విధంగా ప్రొటెక్షన్ చేసి వేరే ప్రాంతాలకు తరలిస్తారనేది కూడా మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. కృష్ణాసాగర్ స్నేక్ సొసైటీకి సంబంధించిన వాడు కావడం, అదేవిధంగా ఆయనకు చాలా కాలంగా అటు పాముల విషయంలో ఇటు ముసళ్ళ విషయంలో కావచ్చు అంతా కూడా ఆయనకు ఒక పట్టుంది దానిపైన. అవి కనిపించినప్పుడు, అవి దొరికినప్పుడు వాటిని ఎలా మనం పట్టుకోవాలి, వాటిని ఎలా మనం సేవ్ చేయాలి, వాటిని ఎలా ఇతర ప్రాంతాలకు తరలించాలనేది కూడా ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈయనకు అటవీ శాఖ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండి దొరికినటువంటి ఈ విధమైనటువంటి అంటే జలాలలో నివసించేటటువంటి ముసళ్ళు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు అడవి ప్రాంతాల్లోకి వచ్చే పాములను సైతం కూడా చంపకుండా వాటిని అటవీ ప్రాంతంలో తరలిస్తూ చాలా రోజులుగా కూడా ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ముసలి విషయానికి వస్తే, ముసలికి సంబంధించి నీళ్ళలో ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడం అసాధ్యంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే అది ఏనుగును సైతం అవలీలగా నీటిలోకి లాక్కొని వెళ్ళేటటువంటి శక్తివంతమైనటువంటి ఒక జలాచర జీవి. అట్లాంటి ముసలిని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నారు. కేర్ఫుల్గా దాన్ని చుడుతున్నారు. కేర్ఫుల్గా వాటికి సంబంధించి పక్కలో ఉన్నటువంటి టేప్ను కూడా గమనించవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ టేప్ను ఆ ముసలి మొత్తం నోటి భాగానికి చుడతారు. ఎందుకంటే తాళ్లతో తరలించడం కష్టం కాబట్టి వాటిని ఆ టేప్ సహాయంతో పూర్తిగా బంధించిన తర్వాత ఓవరాల్గా అక్కడ బంధిస్తున్నాడు. బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు, స్నేక్ క్యాచర్కు సంబంధించినటువంటి ఒక యువకుడు, అంటే ఆ సొసైటీకి సంబంధించిన యువకుడు ఉన్నాడు. బ్యాక్ సైడ్లో కూడా ఆయన తాళ్లతో దాని కాళ్ళనైతే చాలా బలంగా బంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మళ్ళీ తిరిగి దాన్ని బంధించడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అది మనుషుల దగ్గరే ఉంది కాబట్టి చాలా కోపంతో ఉంటుంది. ఒక్కసారి అది విదిలించుకుంటే దాన్ని పట్టించుకోవడం అనేది కూడా అసాధ్యం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా క్లియర్గా, అంటే ఫస్ట్ టైం ఒక ముసలిని ఇంత దగ్గరగా చూపిస్తూ ఇంత దగ్గరగా ఎట్లా బంధిస్తున్నారనేది కూడా మనం బిగ్ టీవీ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఓవరాల్గా దీనికి సంబంధించి పరిస్థితి, అంటే ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ ముసలిని బంధించే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది.
దాంతో ఎక్కడైనా సరే వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పాములు కానీ ముసళ్ళు కానీ మిగతా ఏవైనా జంతువులు జనావాసంలోకి వస్తే వెంటనే తనకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా వాటిని సేఫ్ సైడ్గా బంధించి వాటిని వారికి సంబంధించినటువంటి నివాసంలోకి తరలిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఏదైతే స్నేక్ సొసైటీకి సంబంధించినటువంటి సాగర్ కూడా కృష్ణసాగర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ ముసలిని బంధించే ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి. For more videos like this, subscribe Big TV channel.